జమ్మూ కశ్మీర్ పహల్గాం దాడి తర్వాత భారతదేశంలో ప్రజల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో అనేక మంది దీనిపై స్పందిస్తున్నారు. ఇండియాలో ఉండి కూడా ఎవరైనా పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడితే అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇటీవల కర్ణాటకలో పాకిస్తాన్ జిందాబాద్ అన్న వ్యక్తిని కొట్టి చంపేశారు. పాకిస్తాన్పై ప్రజలు ఏ స్థాయిలో కోపంతో ఉన్నారో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇదే సమయంలో పాకిస్తాన్ నుంచి కూడా పలువురు ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సోషల్ మీడియాలో భారత సైన్యాన్ని విమర్శిస్తూ ఓ పోస్ట్ చేశాడు. ఈ దాడి గురించి భారతదేశం రుజువు చూపించాలని, భారత సైన్యం అనేక మంది ప్రాణాలను తీస్తోందని ఆరోపించాడు. ఆయన ప్రకటనపై అనేక విమర్శలు వచ్చాయి. అఫ్రిది పెట్టిన పోస్ట్ కి భారత క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా స్పందించారు. మీరు ఇంకెంత దిగజారుతారంటూ పాక్ మాజీ క్రికెటర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. కార్గిల్ యుద్ధంలో ఓడిపోయిన సంగతి మర్చిపోయారా అని, ఇప్పటికే చాలా దిగజారని, ఇంకెంత దిగజారుతారని ఘాటుగా సమాధానమిచ్చారు. అనవసరమైన వ్యాఖ్యలు చేయడానికి బదులుగా మీ దేశ పురోగతిపై దృష్టి పెట్టడం మంచిదని ధావన్ సూచించారు. ఈ పోస్ట్ కి షాహిద్ అఫ్రిదిని ట్యాగ్ చేశాడు. భారత సైన్యం పట్ల మాకు చాలా గర్వంగా ఉందని, భారత మాతాకి జై హింద్ అని పేర్కొన్నారు. పహల్గాం దాడికి సంబంధించి భారత క్రికెట్ జట్టు ఇప్పటికే సంతాపం తెలిపింది. ఈ దాడి నేపథ్యంలో అనేక మంది సంతాపం వ్యక్తం చేశారు. ధావన్ ఈ ప్రకటన తర్వాత అఫ్రిది మరోసారి ఆ పోస్ట్ను షేర్ చేసి వ్యాఖ్యానించారు. ఈసారి గెలుపు ఓటమి గురించి మర్చిపోయి మా వద్దకు వస్తే నేను మీకు టీ అందిస్తా శిఖర్ అంటూ అఫ్రిది రాసుకొచ్చాడు. 2019లో పాకిస్తాన్ వైమానిక దళం భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను బంధించిన ఘటన నేపథ్యంలో అఫ్రిది టీ గురించి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. విచారణ సమయంలో పాకిస్తాన్ సైన్యం ఆయనకు టీ అందించింది. ఇలాంటి పరిస్థితుల్లో అలా స్పందించడం పట్ల అభిమానులు సోషల్ మీడియాలో అఫ్రిదిపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గతంలో పిలుపునిచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలపై మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు అతనెవరు, ఇదంతా ఒక డ్రామానా అని అసదుద్దీన్ మండిపడ్డారు. తన ముందుకు అలాంటి జోకర్ల పేర్లను తీసుకురావద్దని వ్యాఖ్యానించారు. ఎందుకు పనికిరాని వాళ్ల గురించి మాట్లాడడం వేస్ట్ అని ఆయన అన్నారు. పాకిస్తాన్ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ లో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి నుంచైనా పాకిస్తాన్తో అన్ని రకాల ట్రేడ్ సంబంధాలను కట్ చేయాలని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.